వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారతదేశంలో టారిఫ్ విధానాలు పలు రంగాల్లో కీలక అంశాలు. ఇవి వాణిజ్య వ్యవహారాలే కానీ, ఆర్థిక సంబంధాలే కానీ, మార్కెట్ వ్యూహాల్ని కానీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలతో అనుసంధానమయ్యే సమయంలోనే మన దేశం ఈ టారిఫ్లపై ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది, వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి, అసలు వీటిపైన రియాక్షన్స్ ఏంటి అని పరిశీలించడం ఎంతో ముఖ్యం. అయితే ఫస్ట్ అసలు టారిఫ్స్ అంటే ఏంటి? టారిఫ్స్ అనేది ఒక దేశం ఇతర దేశాల నుంచి ఏవైతే వస్తువులు లేదా సేవల్ని మనం దిగుమతి చేసుకుంటామో వాటిపై విధించే పన్ను. అదే ఈ పన్ను ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఆ వస్తువుల ధరను పెంచుతూ ఉంటుంది. తద్వారా దేశీయ ఉత్పత్తుల కొరకు రక్షణ కల్పించబడి ఉంటుంది. అసలు ఈ టారిఫ్లను ఎందుకు ఉపయోగిస్తారు, వీటికి కారణాలు ఏంటి అని చూస్తే, ఇతర దేశాల నుంచి వస్తువులు తక్కువ ధరలకి రావటం వల్ల స్థానిక ఉత్పత్తుల అమ్మకం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టారిఫ్లని వీటిపైన విధించడం ద్వారా మన దేశీయ పరిశ్రమలకి పరిరక్షణ ఇవ్వబడుతుంది. కొన్ని సందర్భాల్లో టారిఫ్లు విధించడం ద్వారా దేశాలు తమ ఆర్థిక విధానాలను నియంత్రించుకుంటూ ఉంటాయి. ప్రత్యేక దిగుమతులను కూడా నియంత్రించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒక దేశం నుంచి ఇతర దేశం నుంచి ఎక్కువ దిగుమతులు చేస్తే అది వాణిజ్య లోటుని పెంచుతుంది. ఇది మనకి తెలిసిందే. దీనిపైన టారిఫ్స్ విధించడం ద్వారా ఆ లోటుని కూడా మనం తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు ట్రంప్ 2025లో భారతదేశం పట్ల సుంకాల విధానం గణనీయమైన మార్పులకి గురైంది. అయితే దీన్ని ప్రపంచంలోనే అతి పెద్దది మరియు అత్యంత జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో కీలకమైన మార్పుని కూడా సూచిస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ 2వ పరిపాలనలో అమెరికా సమగ్ర పరస్పర సుంకాల చర్యలను అమలు చేశారు. ఇది భారతదేశంతో వాణిజ్య దృశ్యాన్ని ప్రాథమికంగా మార్చేసింది. ఈ విధాన మార్పులకు భారతదేశంతో అమెరికా నిర్వహిస్తున్న గణనీయమైన 45.6 బిలియన్ల వాణిజ్య లోటు ఈ రెండు దేశాల మధ్య సగటు సుంకాల రేట్లలో స్పష్టమైన వ్యత్యాసానికి కారణమయ్యాయి. ఈ కొత్త సుంకాల నిర్మాణాల అమలు దశాబ్దంలో అమెరికా భారత సంబంధాలలో అత్యంత ముఖ్యమైన వాణిజ్య విధాన సర్దుబాటుని సూచిస్తోంది. అయితే ఏప్రిల్ 5, 2025 నుంచి చూస్తే అమెరికా అన్ని దేశాలపైన సార్వత్రిక 10% సుంకాన్ని విధించింది. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద వాణిజ్య లోటును కలిగి ఉన్న దేశాలపై వ్యక్తిగతీకరించిన పరస్పర అధిక సుంకాలను విధించింది అమెరికా. ఇందులో భారతదేశం కూడా ఉంది. అయితే భారతదేశానికి అన్నిటికంటే ప్రత్యేకంగా ఏప్రిల్లో యుఎస్ మార్కెట్లోకి ప్రవేశించే చాలా భారతీయ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఇప్పుడు ట్రంప్ 26% అదనపు సుంకంగా విధించారు. దీన్ని ఆగస్టు 1, 2025 నుంచి అన్ని భారతీయ వస్తువులపై 25% సుంకానికి పెంచారు. ఇది ప్రాథమికంగా భారతీయ ఎగుమతిదారులు మరియు అమెరికన్ దిగుమతిదారులకు పోటీ డైనమిక్స్ను పునర్నిర్మించింది. జూలై 30, 2025లో అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై ఇప్పటి వరకు ఎవ్వరూ వేయనంత సమగ్రమైన సుంకాల చర్యని ప్రకటించారు. ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చే అన్ని భారతీయ వస్తువులపై 25% సుంకాన్ని అమలు చేశారు ట్రంప్. అయితే ఇప్పుడు రష్యా భారతదేశం యొక్క వాణిజ్య సంబంధాలను, ముఖ్యంగా రష్యన్ చమురు మరియు సైనిక పరికరాల కొనుగోలును లక్ష్యంగా చేసుకుని ఈ అదనపు పన్నును పేర్కొనబడినట్లు జరిమానాతో పాటు విధించారు ట్రంప్. ఆగస్టు 6, 2025 రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఇది ఇలాగే కొనసాగిస్తే భారతదేశంపై జరిమానాగా ట్రంప్ అదనంగా 25% సుంకాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పుడు భారతదేశం వస్తువులపై మొత్తం సుంకం 50%కి చేరుకుంది. అయితే దీనివల్ల ఇప్పుడు భారతదేశం యొక్క సుంకం చైనాతో పోల్చుకుంటే చైనా కంటే 20% ఎక్కువ. మరి పాకిస్తాన్తో పోల్చితే పాకిస్తాన్ కంటే భారతదేశం పైన 31% ఎక్కువగా ఉన్నాయి ఈ టారిఫ్లు. అయితే ట్రంప్ దీనిపైన స్పందించి ఎలా మాట్లాడారంటే, అయితే భారత ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రష్యన్ ఫెడరేషన్ చమురుని దిగుమతి చేసుకుంటోంది. నేనిచ్చిన తీర్పు ప్రకారం భారతదేశం నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై ప్రకటన విలువ సుంకం విధించడం అవసరమని కూడా నేను నిర్ణయించుకున్నాను. అయితే తాజా సుంకం 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు ట్రంప్. మేము స్టార్టింగ్లో 25%కి స్థిరపడ్డాం, కానీ భారతదేశం రష్యా చమురుని కొనుగోలు చేస్తున్నందువల్ల నేను దాన్ని రాబోయే 24 గంటల్లో గణనీయంగా పెంచబోతున్నా అని కూడా ముందే హెచ్చరించారు ట్రంప్. దీనివల్ల మొత్తం సుంకం 50%కి చేరుకుంది. ఇది చైనా సుంకం కంటే 20% ఎక్కువ ముందే చెప్పుకున్నాం.
ట్రంప్ ఆయన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో భారతదేశం ప్రపంచంలోని అత్యధికమైన వాటిలో మరియు ఏ దేశంలోనైనా అత్యంత కఠినమైన వాణిజ్య అడ్డంకులు కలిగి ఉందని పేర్కొన్నారు. వీటిలోకి ఆటోమొబైల్స్ కానీ, ఆటో విభాగాలే కానీ, ఉక్కు మరియు అల్యూమినియం వంటి అధిక ప్రభావ రంగాలు 25% సుంకానికి లోబడున్నాయి ఇప్పటి వరకు. అయితే ఈ వర్గాలలో భారతదేశ ఎగుమతి పోటీతత్వాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం కూడా చేస్తోంది. అయితే ఇప్పుడు యుఎస్ సుంకాల పాలనలో వ్యూహాత్మక మినహాయింపులు కూడా ఉన్నాయి. భారతదేశం నుంచి కీలకమైన దిగుమతులకు ప్రాప్యతను కాపాడుతోంది ఇది. ముఖ్యంగా దాదాపు 30 బిలియన్ల విలువైన భారతీయ ఎగుమతులు, అంటే వాటిలో ఇంక్లూడ్ అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, వాటి మీద 10.5 బిలియన్, ఇంకా స్మార్ట్ ఫోన్లు, వాటితో పాటు సెమీ కండక్టర్లు వంటి ఎలక్ట్రానిక్స్, వాటి మీద కూడా 14.6 బిలియన్లు పెంచింది. అయితే ఇంకా ఇంధన ఎగుమతుల మీద 4.09%, ప్రస్తుతం అనుబంధ 2 రక్షణాల కింద సుంకాల పెంపు నుంచి మినహాయించబడ్డాయి తాత్కాలికంగా. 2025 ఆర్థిక సంవత్సరానికి చూస్తే భారతదేశం అమెరికాకు చేసిన మొత్తం ఎగుమతులు 86.51 బిలియన్లుగా ఉన్నాయి. అయితే మినహాయింపులు ఆ పరిమాణంలో దాదాపు 29% అవే ఆక్యుపై చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ మినహాయింపులు ముఖ్యమైన ప్రపంచ సరఫరా గొలుసులలో, ముఖ్యంగా జనరిక్ మందులు మరియు సాంకేతిక విభాగాలకు కీలకమైన సరఫరాదారుడిగా భారతదేశం పాత్రను అమెరికా గుర్తించడాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సుంకాలు యుఎస్ పరిశ్రమలకు స్వల్పకాలిక రక్షణని మాత్రమే ఇస్తాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక ప్రభావం భారతదేశంతో ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తుందని, ఇంకా కీలక రంగాల్లో ప్రపంచ వాణిజ్య ప్రవాహాలను ప్రభావితం చేస్తుంది అని కూడా తెలుసుకోవాలి. అయితే భారతదేశం యొక్క రష్యన్ చమురు దిగుమతులపై ప్రత్యేకంగా ట్రంప్ 20% పెనాల్టీ సుంకాన్ని విధించినప్పుడు ఈ సంక్షోభం ఎక్కువైంది. అదే ఇప్పుడు 50%కి తీసుకొచ్చింది. అయితే ఏ ప్రధాన వాణిజ్య భాగస్వామిపైనైనా విధించిన అత్యధికం ఇదే. 2025 జనవరి నుంచి జూన్ వరకు చూస్తే అమెరికాకు ఎగుమతుల్లో భారతదేశ వాటా 17 నుంచి 18%, ఇప్పుడు అది 20%కి పెరిగింది. దీనికి ఫ్రంట్ లోడింగ్ షిప్మెంట్లు మరియు మినహాయింపుల రంగాల సహాయం కూడా లభించింది. అయితే 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అమెరికా బౌండ్ ఎగుమతులు 25.52 బిలియన్లకి చేరుకున్నాయి. ఇది మొత్తం ఎగుమతుల్లో దాదాపు 23%, అంటే 2 దేశాల మధ్య వాణిజ్యం 32.41 బిలియన్లకు పెరిగింది. కీలకమైన భారతీయ ఎగుమతులలో ముఖ్యంగా ఆటోమొబైల్స్ కోసం ఆటో విడిభాగాలు మరియు లోహాలు కూడా గణనీయమైన సుంకాల్ని చూస్తున్నాయి. ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్య గతిశీలతను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఫార్మాస్యూటికల్సే కానీ, సెమీ కండక్టర్లే కానీ, ఇంధన ఉత్పత్తులు వంటి కీలక రంగాలకి మినహాయింపు ఇచ్చారు. అయితే 2025లో ప్రకటించిన కొత్త మరియు పెరిగిన సుంకాల్ని గనక పోల్చి చూస్తే ఇప్పుడు దాదాపు 56.51 బిలియన్ల విలువైన భారతీయ ఎగుమతులు ఇప్పుడు అధిక ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇది ఎంఎస్ఎంఈ ఆధారిత రంగాల్లో సహా యుఎస్కి భారతీయ ఎగుమతుల్లో సుమారు 55% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోకే వస్తాయి వస్త్రాలే కానీ, రత్నాలు, ఔషధాలు మరియు పెట్రోకెమికల్ వంటి ప్రభావిత ఎగుమతులు. ఫైనాన్షియల్ ఇయర్ 26లో భారతదేశ జీడిపిపై 0.3% నుంచి అది ఇప్పుడు 0.5 వరకు ప్రభావం చూపుతాయని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే ఏవైతే ఘర్షణలు ఉన్నప్పటికీ మారుతున్న ఆర్థిక విధానాలు మరియు ప్రపంచ వాణిజ్య ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా 2 దేశాలు వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయి. ఇప్పుడు 22 భారతీయ రంగాలు పోటీ ప్రయోజనాన్ని పొందుతున్నాయని నివేదికలు కూడా హైలైట్ చేస్తున్నాయి. అయితే ఒక ప్రాథమిక మార్పుని చూస్తే బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాల నుంచి వాణిజ్య సమతుల్యత పరిగణల ఆధారంగా ద్వైపాక్షిక చర్చల వైపు కదులుతోంది. ఇది ఇప్పుడు ఏప్రిల్ 2, 2025న విముక్తి దినోత్సవం సందర్భంగా ట్రంప్ అన్ని దేశాలపైన 10% సుంకాన్ని విధించారు తెలిసిందే. మరి పోటీని సంయమనం చేయడానికి అమెరికాకు అతిపెద్ద వాణిజ్య లోటున్న దేశాలపై వ్యక్తీకరించిన పరస్పర అధిక సుంకాలను కూడా విధించారు ఆయన. ఇప్పుడు అది 45.6 బిలియన్ల వాణిజ్య మిగులు కారణంగా భారతదేశం ప్రాథమికంగా దృష్టి సాధించింది. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, అమెరికా సుంకాల కారణంగా భారత్లో అత్యధికంగా ప్రభావం అయ్యే రంగాలు ఏంటి అని. అయితే ఈ రంగాలు ఏ దేశాలు భర్తీ చేసి లబ్ధి పొందుతున్నాయి అన్నది కూడా ఇంపార్టెంటే. అయితే ఇందులో మొట్టమొదటిగా వచ్చేది వస్త్ర రంగం. అమెరికా సుంకాలు భారత్లో వస్త్ర రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏవైతే రెడీమేడ్ వస్త్రాలపై సుంకాలు 64%కి పెంచారు. దీని ఫలితంగా ఇప్పుడు 90,000 కోట్ల రూపాయల ఎగుమతులపై ప్రభావం పడుతుంది.
వీటిలోనే ఇప్పుడు వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా వంటి దేశాలు ఈ టారిఫ్ల లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాయి. వియత్నాం 2024లో $15.5 బిలియన్ విలువైన దుస్తులను అమెరికాకు పంపించింది. మరి బంగ్లాదేశ్ $7.49 బిలియన్ ఎగుమతి చేసింది. అయితే భారత్ మాత్రం $2.22 బిలియన్ అంటే అతి తక్కువ. దీంతో బంగ్లాదేశ్ ఈ పరిస్థితి నుంచి కాస్త ఊరట పొందొచ్చు. ఇంకా మెక్సికో, ఇండోనేషియా, కంబోడియా వంటి దేశాలైతే కొత్త అవకాశాలను కూడా పొందొచ్చు. దీంట్లోకే వస్తుంది సెకండ్ సెగ్మెంట్ ఆభరణాలు, రత్నాల పరిశ్రమ. అమెరికా సుంకాలు పెంచడం వల్ల భారత్లో ఏవైతే ఆభరణాలు, రత్నాల పరిశ్రమకు 85,000 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు ప్రభావితమవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక పెద్ద కట్ డైమండ్ ఎగుమతిదారుగా ఉంది భారతదేశం. ఇప్పుడు అనేక దేశాల నుంచి సవాళ్ళను ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఇటలీయే కానీ ఫ్రాన్స్, థాయిలాండ్, తుర్కీయే, చైనా ఈ పరిశ్రమలు వీటిపైన పట్టు సాధిస్తున్నాయి. థాయిలాండ్లో రత్నాల కత్తిరింపు డిజైన్లో ప్రసిద్ధి చెందగా తుర్కీ బంగారు ఆభరణాలలో పెద్ద ఎగుమతిదారుగా మారిపోతుంది. ఇంకా చైనా గురించి చెప్పనవసరం లేదు. చైనా సింథటిక్ రత్నాల రంగంలో అగ్రగామి. మరి ఈ పరిస్థితి భారత వజ్రాల పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లోకి 3వ పాయింట్లో వస్తుంది ఆటో రంగం. అమెరికా ఆటో విడిభాగాలపై 50% సుంకాన్ని పెంచింది. మరి భారతీయట 58,000 కోట్ల విలువైన ఎగుమతులపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఈ టారిఫ్ పెంపుతో ఇప్పుడు లాభపడేది ఎవరని చూస్తే మెక్సికో, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలు. మరి వీటిపై సుంకాలు భారత్ కంటే చాలా తక్కువ. జర్మనీయే కానీ జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా తక్కువ టారిఫ్ రేట్లతో ఎక్కువ నాణ్యత కలిగిన విడిభాగాల్ని అందిస్తున్నాయి. చైనా చెప్పాల్సిందే తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి వ్యయం సామర్థ్యంతో అమెరికాకు $56.7 బిలియన్ ఎగుమతులతో పోటీగా ఉంది. ఇంకా భారతదేశంలో అగ్రస్థానం ఎగుమతులలో మనం చూస్తే రొయ్యలుంటాయి. ఇప్పుడు ఈ కొత్త సుంకాల వల్ల భారత్ తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తూర్పు కోస్తా రాష్ట్రాలైన ఏపీ, ఒడిశా, తమిళనాడులో ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈక్వెడార్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు భారత్ నష్టాలతో ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద రొయ్యల ఎగుమతిదారులు ఈక్వెడార్ ఒకటి. ఇప్పటి వరకు ఇది మాత్రమే అమెరికాకు భారీగా సరఫరా చేస్తోంది. ఇక రసాయనాలు, సేంద్రియ ఎరువుల కోసం చెప్పనక్కర్లేదు. అయితే పెరిగిన సుంకాల కారణంగా భారతీయ ఉత్పత్తులు యుఎస్ మార్కెట్లో ఖరీదైనవిగా మారతాయి. ఇది వారి పోటీతత్వాన్ని, ఆర్డర్లను తగ్గిస్తుంది. కలుపు మందులే కానీ, సిలికాంధ్రనాశకాలు కానీ, సేంద్రియ ఎరువులు, హైపోక్లోరైట్ వంటి ఉత్పత్తులు డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. ఈ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల అమెరికన్లు ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే జపాన్, దక్షిణ కొరియాలో అమెరికాలో తక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వారి ఉత్పత్తులు చౌకగా ఉంటాయి. భారత స్థానాన్ని ఇవి ఈజీగా భర్తీ చేస్తాయి. మరి టారిఫ్లన్నిటి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. మరి భారత్ చాలా వరకు కఠినంగానే వ్యవహరిస్తోంది అమెరికా అని చెప్పుకోక తప్పదు. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రైతులే కానీ పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ అమెరికా సుంకాల పెరుగుదలపై ప్రధాని మోదీ మరియు భారత విధాన నిర్ణేతలు ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తక్షణ చర్యలు ప్రకటించారు. ఎవరు ఎటువంటి భయానికి లొంగాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. వీటి కోసం దేశీయ పన్ను కోతలు, ఉపశమన చర్యలు, రుణాలపై తాత్కాలిక నిషేధాలు మరియు అత్యవసర రుణాలు మెరుగుదలకు తీసుకోనున్నట్లు కూడా తెలిపారు. ఇంకా ప్రధాని మోడీ మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. మోదీ మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనాలి అని. మన దేశ పౌరులు భారతదేశంలో ఏవైతే తయారయ్యాయో వాటి వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని మోడీ అన్నారు. అలంకార వస్తువులైనా సరే, బహుమతులైనా సరే, ఎటువంటి థింగ్స్ అయినా సరే మన దేశంలో తయారైన ఉత్పత్తుల్నే మనం ఎంచుకుందాం, అమెరికాకు గట్టిగా సమాధానం చెబుతాం. కొన్ని రోజులుగా మోదీ అనేక ప్రసంగాలలో ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉండటం గమనార్హం. వ్యాపారాలు, దుకాణాల వెలుపల ఎటువంటి షాప్స్ అయినా భారతదేశంలో తయారు చేయబడిన సంకేతాలని కూడా ప్రదర్శించండి, ఆ ఫ్లెక్సీలు పెట్టుకోండి అని కూడా కోరారు. యుఎస్ ఆధారిత నష్టాలను తగ్గించేందుకు యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 40 దేశాలతో వాణిజ్య విస్తరణ ప్రారంభించడాన్ని కూడా ప్రోత్సహించారు మోదీ. భారత ప్రభుత్వం ఇప్పటికీ ఈ టారిఫ్ల మీద యుఎస్తో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. ఇంధన రక్షణ ప్రయోజనాలు కాపాడుకోవటంలో కట్టుబడి ఉంది భారతదేశం. దీనిపై చాలా రకాల మంత్రులు కూడా స్పందిస్తూ వస్తున్నారు. అందులోనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఇది అన్యాయమే కాదు, అసమంజసమైనది అని అభివర్ణించారు.
ఇతర దేశాలు కూడా ఇలాంటి జరిమానాలను ఎదుర్కోకుండా రష్యన్ శక్తిని దిగుమతి చేసుకుంటాయని పేర్కొంది. దీనిపైన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ కూడా స్పందించారు. అమెరికా ప్రభుత్వంపై భారత్పై విధించిన 50% టారిఫ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ చర్య భారత్కు ఒక మేల్కొలుపు లాంటిది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినటానికి ఇది నిరసనమని ఆయన అభిప్రాయపడ్డారు కూడా. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనా వంటి దేశాన్ని వదిలేసి కేవలం భారత్ మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ తీవ్రంగా మండిపడింది. ఎందుకు భారత్నే టార్గెట్ చేస్తున్నారని. ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రయోజనాలకు భారత్తో అమెరికాకి ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటికి చాలా హానికరం అని కూడా ఆరోపిస్తోంది. ఇదంతా చూస్తుంటే అసలు సమస్య ఉక్రెయిన్ కాదేమో అనిపిస్తోంది, ఇండియాతోనే అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్ వేదికగా విమర్శలు కూడా ప్రకటించారు. ఇక జేడీ వాన్స్ మాట్లాడుతూ రష్యా తమ చమురు ఆర్థిక వ్యవస్థ ద్వారా లాభపడకుండా కట్టడి చేసేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప భారత్పై ఎటువంటి వివక్ష లేదని చెప్పారు. అంటే భారత్పై ద్వితీయ శ్రేణి సుంకాల వంటి కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకున్నారని కూడా వివరించారు. ఉక్రెయిన్లో మారణ హోమాన్ని ఆపేస్తే గనక రష్యాను తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానిస్తామని కూడా చెప్పారు. లేకపోతే ఆ దేశం ఏకాగ్గానే కొనసాగుతుందని కూడా స్పష్టం చేశాడు జేడీ వాన్స్. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా దీనిపై తాజాగా స్పందించారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై అమెరికా అభ్యంతరాలను తోసిపుచ్చారు. మేము దిగుమతి చేసుకుంటే ఏంటి అన్నట్టు చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని కూడా చెప్పారు ఆయన. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్ని కూడా కొట్టిపారేశారు ఆయన. ఇప్పుడు భారతదేశ ఉత్పత్తులు నచ్చకుండా కొనొద్దు, మానేసేయండి అంటూ అమెరికాకు తేల్చి చెప్పారు. ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుంకాలపై పక్క దేశమైన చైనా కూడా సీరియస్ అయింది. అమెరికాను ఒక బెదిరింపుదారుడు అని అభివర్ణించింది చైనా. భారత్లోని చైనా రాయబారి జూ ఫియాంగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన మండిపడ్డారు. భారతదేశంపై అమెరికా విధించిన 50% సుంకాలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని, ఇండియాకి తాము సపోర్ట్ చేస్తామని, ఇండియాకి చైనా ఎప్పుడూ మద్దతిస్తుందని రాయబారి జూ ఫియాంగ్ అన్నారు. ఇక అమెరికా ఫెడరల్ అపీల్స్ కోర్టు నుంచి కూడా ట్రంప్కి ఇప్పుడు భారీగా దెబ్బ తగిలింది. కోర్టు తాజా తీర్పు ప్రకారం ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి బిహేవ్ చేశారని కూడా చెప్పింది. ఈ టారిఫ్లు చట్టంగా విరుద్ధంగా విధించారని కూడా స్పష్టం చేసింది. ట్రూత్లో స్పందించారు ట్రంప్. ఈ కోర్టు తీర్పుపై చాలా అసంతృప్తిగా ఉన్నానని కూడా చెప్పారు. ఈ తీర్పు అమెరికా ఆర్థికంగా బలహీనపరిచేలా ఉందని మండిపడ్డారు. పక్షపాత పునరాలోచనలతో కూడిన తీర్పిది. నా పాలనలో నేను తీసుకున్న అన్ని నిర్ణయాలు అమెరికా ప్రయోజనాల కోసమే ఉన్నాయి. నేను విధించిన టారిఫ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది వాణిజ్య సమతుల్యతను కాపాడే సాధన, కానీ కోర్టు తీర్పు వల్ల అమెరికా వ్యాపార స్థిరత దెబ్బతింటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇదేమైనా ట్రంప్ వైఖరి మాత్రం చాలా మొండిగా ఉంది. మరి టారిఫ్ల యుద్ధం ఇప్పట్లో ఆగేలాగా లేదు. మరి ఇండియా మూవ్ ఎలా ఉండబోతోంది? అసలు ఈ టారిఫ్ల యుద్ధానికి స్టాప్ పాయింట్ అనేది ఉంటుందా లేదా అన్నది మాత్రం సస్పెన్సే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.